హలో అందరికీ, ఈరోజు నేను పెరుగు వడ చేస్తున్నానండి. పెరుగు వడకి మినపప్పు 2 అవర్స్ 3 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. ఇది ఇలాగ వస్తుంది. బాగా నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఇదిగోండి ఇలాగ మినపప్పు శుభ్రంగా తర్వాత నీళ్లు అన్నీ వంచేసి బాగా వడగట్టిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలండి. ఇలా గ్రైండర్కి మనకి బాగా వచ్చేదాకా ఇలాగ గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలాగ గట్టిగా మనకి ఇలా చేసినప్పుడు వడ వచ్చేటట్టుగా ఇలా తిప్పుకోవాలండి. పెరుగు అలా చిలకాలండి. పెరుగు వడకండి, కొంచెము పెరుగు వడ మామూలు వడ 2 చేస్తున్నానండి. పెరుగు వడకి కొంచెము తాళింపు వేసుకోవాలండి. కొంచెం ఆవాలండి, ఇంగు వేస్తున్నానండి. ఇంగు ఎందుకంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్నా పోపు పెట్టానండి. పోపు పెట్టాను. సాల్ట్ వేసి సాల్ట్ తగిన సాల్ట్ వేయాలండి. ఎందుకంటే గారెలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగిన సాల్ట్ వేసుకోవాలండి. క్యారెట్ తురుము బాగా కలర్ఫుల్గా ఉంటుంది. క్యారెట్ కంటికి మంచిది, బాగుంటుందండి. పిల్లలు కలర్గా తింటారు. చూడండి మామూలుగా అది ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి సన్న ముక్కలు, కొత్తిమీర అండి, కొంచెము అల్లం ముక్కలండి. దాంట్లో కూడా పెరుగు చట్నీలో కూడా పెరుగు వడలోనికి పెరుగు వడలోనికి కూడా కొంచెం అల్లం అండి. కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ నానిస్తే గారి బాగా స్మూత్గా వస్తుంది. పెరుగు వాడికి సాల్ట్ వేసుకుని వండి అట్లా కలుపుకోవాలండి. ఇలాగ బాగా అంటే పెరుగు వడకి మామూలు వడ, మామూలుగా మసాలా వడకి కాదండి. తినడానికి ఎన్ని మసాలా వడలా వేడిగా వేసుకుంటేనండి పెరుగు బాగా పడుతుంది. బాగా చక్కగా పెరుగు పట్టేసి వారికి చాలా మెత్తగా స్మూత్గా, మన తాతలు కూడా కొంతమందికి పళ్ళు ఉన్నోళ్ళు కూడా మెత్తగా తినొచ్చు అండి.